నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఏ పెట్లోపల ఏముంది చూస్తానుడు. రా వెళ్దాం. పోలీసులు చేతికందింది నోటికందకుండా పోయినట్టు ఎంతో కష్టపడి కొట్టుకొచ్చిన డబ్బు పెట్టే కారులో వెళ్ళిపోయిందే. ఈ లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండదు కదా, ఆమె బుద్ధే అంతా. చూసావా రేఖ, ఈ విశ్వాసం లేని డబ్బు పేదవారికి దక్కకుండా మళ్ళీ మళ్ళీ ధనవంతుల దగ్గరికి చేరిపోయింది. నా మానాన్ని కాపాడుకోవడం కోసం నలుగురు మధ్య నీతి లేకుండా డాన్స్ చేసి ఈ డబ్బు నీకిస్తున్నాను. దేవుడంటే ఉంటే నిన్ను తప్పకుండా శిక్షించి తీరుతాడు. ఆ దేవుడు శిక్షించేది తర్వాత ఎప్పుడో కదా. ఇప్పుడు నెల నెల 1000 రూపాయలు నీ దగ్గర తీసుకుని ఆనందిస్తున్నాను కదా, అది చాలు. అది నా అదృష్టం. అదృష్టమా? నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. నా సంపాదనంతా నీకు దారిపోసి నా కుటుంబాన్ని పస్తులుంచుతున్నాను. ఆ పాప నీకు తగులుతుంది. డబ్బుకంత కష్టం అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఇలాంటి కొన్ని వేలు నెల నెల నీ ఇంటికి వస్తాయి. దానికంటే ఆత్మహత్యనే. ఆ పని చేయి మాకు. రేఖ, పాపం అమ్మాయిని ఎందులోనే ఇరికించి వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నాడు. వాడేం చేస్తానో చూడు. విజయ్ వాడు వెళ్ళిపోయాడుగా. వాడు వెళ్ళిపోతే ఏంటి, ఆ అమ్మాయిని ఫాలో అవుదాంరా. అమ్మా షీలా, వచ్చావమ్మా? ప్రతిరోజు నువ్వు వచ్చే వరకు నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయమ్మా. ఏమ్మా రోజు ఇలా లేటుగా వస్తున్నావు? అదొక సమస్యమ్మా. ఒక్కో నెల 1000 రూపాయలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏమంటున్నావమ్మా? ఏం లేదు, అది ఆఫీస్ గొడవమ్మా. ఏదో డబ్బులో తేడా వచ్చి. ఇంటి ఖర్చులకి డబ్బు తీసుకొస్తానన్నవే, తెచ్చావా? లేదమ్మా, 2 రోజుల్లో ఎలాగో ట్రై చేస్తాను. ఆ దేవుడు నాకు మగపిల్లాన్నిచ్చుంటే నీకీ కష్టం ఉండేది కాదు కదమ్మా. నువ్వలా మాట్లాడకమ్మా. తల్లిదండ్రులను పట్టించుకోకుండా తిరుగుతున్న కొడుకులు ఎంతో మంది ఉన్నారు. అక్క, మా స్కూల్లో అందరూ మహాబలిపురం వెళ్తున్నారు. నన్ను వెళ్ళమంటావా? వెళ్ళు. వెళ్ళమంటే ఎలా? డబ్బులు ఇవ్వాలి కదా. ఎంత కావాలి? 15 రూపాయలు. 15 రూపాయలా? నా సంపాదన నుంచి నీకు 15 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నాను. ఏం చేయను? అక్క, లెక్కల పుస్తకం కావాలి, కొని పెడతావా? మన లెక్కలే సరిగ్గా చేయలేకపోతున్నానమ్మా. వెళ్ళండి, ఆ విషయాలు ఉదయాన్నే మాట్లాడుకుందాం. వెళ్ళి భోంచేయండి. హలో రేఖా. హాయ్ శీలా. ఏమిటిలా సడన్ గా? ఆ రోజు కూడా నువ్వు నాకు సడన్ గానే హెల్ప్ చేసావు కదా. కార్యసాధన కోసం ఆ రోజు నీతో నేను డాన్స్ చేశాను కదా, నన్ను పట్టివ్వకుండా కాపాడావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఏంటమ్మా డాన్స్ ఏంటి? ఎవరు నువ్వు? అదే లేదమ్మా, ఇది బాగా డాన్స్ చేస్తుంది, దాని గురించే చెప్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టు. నేను వెళ్ళి వీళ్ళని పంపించేస్తాను. వెళ్దావా? రా రేఖా. చూడు రేఖా, నేను హోటల్లో డాన్స్ చేసే విషయం మా అమ్మకి తెలియదు, తెలియకూడదు కూడా. తెలిసిందంటే ఆత్మహత్య చేసుకుంటుంది. అంత సమస్య ఏమొచ్చింది? చెప్పు శీలా, నన్ను నీ తోబుట్టువుగా అనుకుని చెప్పు. మీ కుటుంబాన్ని పస్తులుంచి ఎంతో కష్టపడి సంపాదించి డబ్బులిస్తున్నానన్నావే, అలా ఎందుకన్నావు? ఒక్కో నెల నా మానాన్ని కాపాడుకోవడం కోసం పడే పాటు అంతా ఇంత కాదు. ఈరోజు మీరు నాకు 1000 రూపాయలిచ్చి ఈ నెల నా మానాన్ని కాపాడారు. అదేంటమ్మా నెల నెల కాపాడుకునే మాను? చెప్తాను. కుటుంబ ఖర్చుల కోసం చదువుకొని ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాను. ఆయన పనిస్తానని చెప్పారు. నాకు సంతోషం వేసింది. కానీ నేను చేయాల్సిన పని విని నేను షాక్ అయ్యాను. అశ్లీలంగా ఫోటోలు దిగడానికి నేను ఒప్పుకుంటే నాకు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ నేను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను. కానీ ఆలోగా ఫోటో
దయచేసి ఎవరికి చూపించొద్దు, నా పరువు తీయొద్దు. ఈ ఫోటోల్ని నేను అమ్ముకుంటే నాకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది. దానికి నీకు ఇష్టం లేకపోతే ప్రతి నెల నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. బ్రతకడానికి వేలు సంపాదించలేకపోయినా మానం కాపాడుకోవడానికి ప్రతి నెల హోటల్లో డాన్స్ చేసి వాడికి 1000 రూపాయలు ఇస్తున్నాను. ఆరి దుర్మార్గుడా. విజయ్, వాణ్ణేం చేద్దాం? నువ్వుండు. వాడి స్టూడియో ఎక్కడుంది? ఎక్కడ అమ్మాయి ఫోటో నెగటివ్స్? ఇస్తాను సార్, ఇస్తాను సార్. రిచి, నువ్వు అలాంటివి చూడకూడదు. ఏరా, నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? నిన్నే అడిగేది. ఉన్నారు. నువ్వు పంచే మీ అక్క చెల్లెలు ఫోటోలు ఇలాగే తీసి వీధులమ్మడ తిరిగి అమ్ము. సరే సార్. దీనికి కూడా సరే అంటున్నాడు. వేరే ఏమైనా నెగటివ్స్ ఉన్నాయా? షీలా నెగటివ్లు ఇవేనండి, మిగతావన్నీ వేరే అమ్మాయిలు అండి. వేరే అమ్మాయిలవా? ఈ నెగటివ్స్ అనే మాటే వినపడకూడదు. తప్పుకో. ఎరా, ఇవన్నీ కూడా అలాంటి ఫోటోలేనా? దుర్మార్గుడా. విజయ్, వీడికి ఈ శిక్ష సరిపోదు. ఏం చేయాలంటావు? వీణ్ణి కూడా ఈ విధంగానే ఫోటోస్ తీయమంటావా? ఫోటో మాత్రమే తీస్తే సరిపోదు. దిగంబరంగా వీడిని రోడ్లంతా తిప్పాలి, నలుగురు వీడిని చూసి నవ్వాలి. చేస్తే పోయే. తొందరపడకు, నేను బయటికి వెళ్తాను. సార్, ఆ విధంగా నేను బయటికి వెళ్తే జనం పిచ్చోడు అనుకుని రాళ్లతో కొడతారు సార్. మరి నువ్వు ఎంతమంది ఆడాలని పిచ్చవాళ్ళని చేస్తుంటావు? బోర్దీరా సార్, కొంచెం మీరు బయటికి వెళ్తారా? వెళ్ళరా. ఈ నెగటివ్ ఆ పాపాత్ముడు బయట పెట్టుంటే నేను నా జీవితాన్ని కాల్చేసుకునేదాన్ని. ఇప్పుడు మీ దయ వల్ల నేను ప్రాణాలతో ఉన్నాను. మరి మేము బయలుదేరతాం. మాది మగదిక్కులేని ఇల్లు బాబు. మీరు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. అలాగేనండి. మీ మేలు జన్మలో మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, వెళ్ళొస్తాం. ఇక రా, మనం వెళ్దాం. వదులు. ఏంటి బలవంతంగా లాక్కుపోతున్నా? నువ్వేంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? థ్యాంక్స్ చెప్పింది, పాపం జాలేసి అలా చూశాను. అదేంటి నీకు థ్యాంక్స్ చెప్పేది? తన మానాన్ని మనం కాపాడాం కదా, థ్యాంక్స్ చెప్తే తప్పేంటి? సరే చెప్పింది అనుకో, ఆమెతో ఏంటి నువ్వు ఈ అంటే ఫోజులు కొడుతున్నావు? ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తిరిగి బయలుదేరుతూ వెళ్ళొస్తామని చెప్పడం మర్యాద. అందుకని ఆమెందుకు నువ్వు ఇంకా అని చూడాలి? తను నన్ను చూస్తే నన్నేం చేయమంటావు? నీ వైపు ఎవరు అలా చూడకూడదు. అయ్యో, దీంతో పెద్ద గొడవ అయిపోయిందే. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నన్ను ముసుగేసుకుని తిరగమంటావా ఏంటి? నువ్వు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటావు, వాళ్ళేమో నీకు థ్యాంక్స్ చెప్తారు. చూడు, ఈసారి నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే సరే, చేయాలి. నీతో మొదలెడతా. అంటే నాకు పెళ్ళైందా? నిన్నెవడు చేసుకుంటాళ్లే. ఏం పోగుతున్నావు? మొహ చూడు, గుద్దు. అయ్యయ్యో, ఇది పెద్ద తలనొప్పిగా తయారైందే. ఎంతవరకు బాగానే ఉందిగా, ఇప్పుడేమైంది? ఎండాకాలం కదా, అందుకేనేమో. అనాథల్లా ఉండి పరిచయమైన నేను విజయ్ ఇన్నేళ్లుగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేదు. నన్ను అనాథగా వదిలి
తను వెళ్ళిపోతాడేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా అలా అంటున్నావు? వాడేమైనా గొడవ చేశాడా? లేదు, అది ఎందుకో నేను చెప్పలేకపోతున్నాను. చెప్పకుండాను ఉండలేకపోతున్నాను. ఇప్పుడు వాడెక్కడున్నాడు? మా ఇంటి దగ్గర గోడపై కూర్చున్నాడు. వీడెందుకు పిల్లిలాగా గోడ మీద కూర్చోవడం? గోడపైన కూర్చున్న పిల్లి ఎటు పక్కనైనా దూకొచ్చుగా. ఇది పెంపుడు పిల్లి, మనతో బాగా మచ్చికయింది, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. లేదన్నయ్య, అది అటుపక్కకు దూకడానికి ప్రయత్నిస్తోంది. రేఖ, ఊరికే ఎందుకు మదనపడుతూ ఉంటావు? విజయ్కి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. వెళ్ళు. ఏం నుంచున్నావు? వెళ్ళి ఆ గోడ పక్కన నుంచో. ఆ విజయ్ పిల్లి నీ వైపుకి దూకుతుంది, గబుక్కన పట్టుకో, లేకపోతే కింద పడిపోయి మ్యావ్ మ్యావ్. వెళ్ళు. తిక్కనా వెళ్ళారు. సైకిల్ తొక్కడం కూడా చేతకాని వాళ్ళు మీకెందుకురా సైకిళ్ళు? దానికి తోడు సాలా షాప్ తెచ్చారు, వేసుకోవడం. అయ్యా, సైకిల్ అతను డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేదయ్యా? ఇవ్వు. నీ పెళ్ళం మెళ్ళో తాళి ఉంటుంది కదా, అది అమ్మి కట్టు. రాస్కెల్, రాంగ్ సైడ్ లో నువ్వొచ్చి గుద్ది నన్ను డబ్బులు అడుగుతావా? డబ్బున్నోళ్ళంతా ఇంటివి కాబోలు. వెధవా, లాక్ కొట్టానంటే పళ్ళు రాలుతాయి. సార్, మీరు కొంచెం నెమ్మదిగా రావచ్చు కదా. అవును, లక్షలు పోసి కార్లు కొనుక్కుని ఈ అడుక్కునే వెధవలు వస్తారని నేను మెల్లిగా రావాలి. మాట్లాడేది మీరు కాదు, మీ డబ్బు మాట్లాడుతుంది. ఇది కూడా నువ్వు మాట్లాడడం లేదురా. నువ్వు వేసుకున్నావే ఎర్ర చొక్కా, అది మాట్లాడుతోంది. సార్, జనం పోగవుతున్నారు. తప్పు ఎవరిదనో వాదించుకునే ప్రయోజనం లేదు సార్. సైకిల్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఏదో 100-200 ఇచ్చి పంపించండి సార్. 100-200? నా లైఫ్ లో ఇలాంటి యాక్సిడెంట్లకు డబ్బులు ఇచ్చే అలవాటు నాకెప్పుడు లేదు. ఏంటి సార్ ఇది? చూడటానికి ధనవంతుల్లా ఉన్నారు, ఇస్తే మీ ఆస్తి తరిగిపోతుందా? ఇలాంటి అడుక్కునే విధాల కోసమా మేము సంపాదించేది? ఏయ్, మర్యాదగా తప్పుకోండి. అడుక్కునే వెధవలా? ఎస్, కమ్ ఇన్. ఎవరు నువ్వు? మాలిష్. మాలిషా? అవును సార్, సో స్వీట్. హలో, ఎవరు? శేఖరా? నేను ఆఫీసుకు రాను, ఒక అర్జెంట్ పని మీద ఉన్నాను. ఎవరిని లోపలికి వదలొద్దు. సార్ సార్, మా అసిస్టెంట్ ని మాత్రం లోపలికి పంపించండి. ఒక అతను వస్తాడు, అతను మాత్రం పంపించు. అదేనయ్యా, మాలిష్ చేస్తాడులే. అరే, అక్కడ పడుకోద్దమ్మా, ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. షర్ట్ కూడా తీయమంటావా? అది కూడా తీసేయండి సార్. ఇది కూడానా? ఎందుకు కుడుతున్నావు? ఇది మాలిష్. అయితే కానీ కానీ ఏంటి ఆ మూలుగుడు? లేదు లేదు, ఇదే లేటెస్ట్ మాలిష్. ఓహో, ఇదే లేటెస్టా? అయితే కొట్టు. మాలిష్ చూడడానికి కదా వచ్చాను. ఏంటి ఈ టైంలో బెల్ల కొడుతున్నారు? నా అసిస్టెంట్ ఎవరో వచ్చుంటారు, నేను వెళ్ళి చూసొస్తాను. కొంచెం ఆగి రాకూడదా? ఏమైంది? ఏం సుఖం, ఆడవాళ్ళ చేత మాలిష్ చేయించుకుంటుంటే ఎంత సుఖంగా ఉందో. అయ్యగారికి నువ్వు కూడా పట్టు పట్టు. చూడమ్మా, నీ చెయ్యనే తట్టుకోలేకపోయాను, మళ్ళీ వీడి చెయ్యి కూడా వేస్తాడా? భయపడకు, మా అన్నయ్య బాగా వేస్తాడు. ఏంటిది మాలిష్ లాగా లేదే? రే, ఎంతో మంది తినటానికి తిండి లేక రోడ్ల మీద అడుక్కుంటుంటే వాళ్ళకి సహాయం చేయడం అనేసి నీకు మాలిష్ కావాలట్రా? మాలిష్? రే, ఇవాళ నువ్వు చేసిన యాక్సిడెంట్ లో ఒకరు గాయపడ్డారే, ఆ పెద్దాయనతో నువ్వేమన్నావురా? ఈ అడుక్కు తినే నా ఏళ్లకు దానం చేయడానిక నేను ఆస్తి సంపాదించింది అని అన్నావుగా. ఇప్పుడు ఆ అడుక్కు తినే వాళ్ళ తరఫున నేను వచ్చానురా. దీంతో సంతకం పెట్టు. స్టాంప్ పేపరా? ఇందులో ఏం రాశారు? ఏమీ లేదు, నీ ఆస్తి అంతా అనాథ బాలల ఆశ్రమానికి నువ్వు దానం చేస్తున్నట్టుగా రాసిన వీలునామా. అంతే నాయనా. ఏంటి? ఏంటేంటి? అయ్యో, నేను పెట్టను. పెట్టనంటావా? అయ్యో, 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 రావయ్యా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇందులో సంతకం పెట్టు చాలు. నీ చేతుల్లో దెబ్బలు తినచచ్చే కంటే దీంట్లో సంతకం పెట్టి రోడ్డు మీద పడితేనే నయం. ఆ పని ముందే చేయొచ్చు కదా, సంతకం పెట్టు. బాబు, వేరే దారి లేదా? ఉందే. ఏంటి? అరే రే, పెద్ద మనిషి అంటే ఇలా ఉండాలయ్యా. ఏమైంది?
ఎవరో ఒక మహాత్ముడు తన లక్షల విలువ చేసే ఆస్తిని మన అనాథ శరణాలయానికి వీలునామా రాశాడు. ఏం వేదాంతమో ఏం విరక్తోలే. విరక్తి వైరాగ్యం వస్తేనే మనిషికి జ్ఞానోదయం అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ డబ్బునైనా స్కూల్ కోసం సద్వినియోగం చేయాలి. అవును. అరే అది కదయ్యా, ఆ పుణ్యాత్ముడికి ఒక విగ్రహాన్ని పెట్టాలయ్యా. ఓహో అలాగా, నేనే వేరే విధంగా అనుకున్నాను. పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో గాని పోదాం. నా బుద్ధే అంతే సార్. కాయ్ రాజా కాయ్ 10కి 10 10కి 10 కాయ్ రాజా కాయ్ 10కి 10 ఇదిగో నాది 10. నీ పేరు మాధవ. కాయ్ రాజా కాయ్. అమ్మాయి 10 రూపాయలు నాదే. నీ పేరేంటి? శంకర్ గౌడ్. కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా. మావాడే గెలుస్తాడు. ఇదిగో 10 రూపాయలు. మావాడే గెలుస్తాడు. 20 రూపాయలు. మావాడే గెలుస్తాడమ్మా. అచ్చి ముందు డబ్బు పెట్టవయ్యా. పొగరెక్కులాగా ఉంది. ఓయ్ కాయ్ కాయ్ రాజా కాయ్. ఇదిగో 20 రూపాయలు వస్తే 40. ఒరే గడ్డం, పందెం కట్టక ముందే నీకు డబ్బు కావాలా? పేరేంటి? శేఖర్. రాస్కా. చావు గిరాకి. ఏ పాప, డబ్బు మాత్రం తీసుకుంటున్నావు మనిషేడే. ఓయ్ సోంబేరి, పందెం కట్టు ముందు అతను వస్తాడు గాని. పేరేంటి? పాపారావు. వెళ్ళు వెళ్ళు. షీలా, ఇది నీకు నచ్చిందో లేదో చెప్పు. ఆ బట్టల కొట్లో అందమైన అమ్మాయి బొమ్మకి ఈ చీర కట్టారు. అది చూడగానే నువ్వే గుర్తుకొచ్చావు. ఆ చీరే కావాలని పట్టుబట్టి మరీ కొన్నాను. అయ్యయ్యో, ఏమండి ఆ బొమ్మేమైంది? చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. మీ వాడొస్తాడంటావా? ఓయ్ నీకు విషయం తెలుసా? విజయ్ నన్ను చూడకుండా ఉండలేడు. ఏమే, నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు వాడి పని పట్టాలి. షీలా, మొదటిసారిగా నన్ను చూసినప్పుడు నువ్వేమనుకున్నావు? నువ్వు పెద్ద బుద్ధుడు అనుకున్నాను. బుద్ధుడంటే దద్దమ్మనా? చచ్చా, అలాంటిదేం లేదు. కల్లా కపటం తెలియనివాడు అనుకున్నాను. ఇప్పుడేమనుకుంటున్నావు? ఇప్పుడా పెద్ద రొమాంటిక్ హీరో అనుకుంటున్నాను. అంతకు మించి ఏమనుకుంటున్నావు? ఈ హీరోని ఎప్పుడూ నా హృదయంలో పెట్టుకుని పూజించాలి అనుకుంటున్నాను. కేవలం పూజేనా? ఇంకేమీ లేదా? ఇంకేం కావాలి? ఏంటి మందులో డబ్బులు తీసుకుని పాకెట్లో తోసుకుంటున్నావే? నా పాకెట్లో పెట్టుకుని నీ పాకెట్లో పెడతారా? మోహం చూడు మోహం. దగ్గరకు రా చెప్తాను. పాట పాడతారా? ఎందుకయ్యా? ఏం లేదు, ఇద్దరు దగ్గరైపోయారు కదా, ఆ తర్వాత అలవాటు ప్రకారం పాట పాడతారు కదా. ఒకవేళ పాడేమే అనుకో, నీకేంటట? ఈ పార్క్ వాచ్మన్. ఇప్పుడే నేను మొక్కలకు నీళ్లు పోసొచ్చా. మీరు పాట మొదలెట్టారంటే మీరు ఎగురుకుంటూ గెంతుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, మొక్కలు తొక్కేస్తారేమో అని. నాన్సెన్స్. నేనెందుకు మొక్కలు తొక్కుతాను? అది కాదమ్మా, పోయిన వారం మీరాగే ఓ జంట వచ్చి ఇక్కడ మొక్కలను ఎరగొట్టుకొని వాళ్ళ బొడ్లో దోపుకొని డాన్స్ ఆడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత మా ఆఫీసర్ వచ్చి నన్ను డాన్స్ ఆడించారు. వస్తే ఓడిపోతానని భయపడి ఎక్కడో దాక్కున్నాడు కదూ. ఓయ్ భయపడి దాక్కోవడానికి మా విజయ్ నీలాగా పెదవ కాదు. పంపిస్తావా లేదమ్మా? షీలా, నీతో మాట్లాడుతూ ఉంటే నాకు సమయమే తెలియడం లేదు. అవునండి, 5:30 అయింది. అయ్యయ్యో, ఎంత? 5:30? రేఖ, ఏమండి నన్ను క్షమించవయ్యా. కావాలంటే నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో తీసుకో. నాకు డబ్బు వద్దు, ముందు ఫైట్ జరగాలి, నేను చూడాలి. అదంతా కుదరదు, ఇప్పుడు ఫైట్ జరగాల్సిందే. సార్ గొడవ చేయకుండా డబ్బు వెనక్కి తీసుకోండి అయ్యా. కట్టిన డబ్బు తిరిగేలా తీసుకుంటాం. ఏం చేయమంటావయ్యా? కట్టిన డబ్బులకి డబ్బులు ఇయ్యి, అప్పుడు వెళ్ళిపోతాం మేము. మిమ్మల్ని దోచుకోవడానికి నేను వచ్చాను. దోచుకోవడానికి వచ్చావా? ఇప్పుడు తీసుకెళ్ళి లోపల పడేస్తాం, ఎవరు దోచుకుంటారు చూద్దాం. అయ్యా, మీరు చేస్తున్న పని బాగాలేదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అమ్మయ్యా. విజయ్, నేనక్కడ పందెం కట్టి సవాల్ చేసి అరుపు మీద అరుపు అరుస్తూ ఉంటుంటే నువ్వెక్కడికి వెళ్ళావు? అదేం లేదు, షీలా నాతో మాట్లాడుతూ ఉంటే నేనవన్నీ మర్చిపోయాను. నాకు టైమే తెలియలేదు. తను మాట్లాడుతుంటే అలా ఎంతసేపైనా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. తనని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతాను. అలా ఎందుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం కూడా నన్ను చూడకుండా తను ఉండలేదంటే నమ్ము. రేఖ, నీకు నిజం తెలుసా? తనకు నేనంటే చాలా ఇష్టం. అయితే అందుకు నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా? అవును, తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నీకెందుకురా ఇప్పుడు పెళ్లి? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటాడు? అర్థం కాదులే, నువ్వు మాట్లాడకుండా ఉండు. నేనంతా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఏమర్థమైంది? వీడు ఆ శీలాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. చేసుకుంటే ఏంటి? అంతకంటే అందమైన అమ్మాయి దొరుకుతుందా మరి? అవునన్నయ్య, ప్రేమించి ఆ ప్రేమ సాఫల్యం కాకపోతే ఎంత వేదనగా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఆ వేదన విజయ్ అనుభవించకూడదు. నీ ఉద్దేశం ఏమిటమ్మా? శీలాన్ని ఇష్టపడుతున్నాడు, ఆమెతోనే తనకి పెళ్లి చేసేద్దాం. త్యాగం చేయడం తప్పు కాదమ్మా, కానీ త్యాగం పేరుతో నిన్ను నువ్వు అలా శిక్షించుకోవడం అది పిచ్చితనం అవుతుంది. సరే సరే, ఎవరిని చేసుకుంటే ఏముంది? పెళ్లి తర్వాత ఏం చేయబోతున్నారు? ఇలాగే చిల్లర పనులు చేస్తూ పెళ్ళాన్ని పోషిస్తావా? ముందు వెళ్ళి పని చూసుకో.
చిన్నప్పటి నుంచి చదువు సంధ్య లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నావు. ఇప్పుడేలే ఏం చేయగలం? పనంటే పని చేయాలని లేదురా. నీ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే ఆలోచించు, సరేనా? హైదరాబాద్లో ఒక హిందీ ప్రొడ్యూసర్ ఉన్నాడు. వాడికి ఆల్రెడీ 2 పెళ్ళాలున్నారు. చాలదన్నట్టు 3వ దాన్ని కూడా పెట్టుకున్నాడు. పెట్టుకోవడమే కాదు, వాడు సంపాదించిన డబ్బు మొత్తం దాని దగ్గరే దాస్తున్నాడు. దాదాపుగా 20 కోట్లుంటాయి. అదంతా నల్ల డబ్బేగా? అవునరా. వాడు ఎప్పుడు పోతాడా అని అది ఎదురు చూస్తుంది. నువ్వు అవకాశం చూసుకుని కొట్టుకొచ్చేసి. అయ్యయ్యో, అంత పెద్ద దోపిడీ నేనెప్పుడు చేయలేదే. వాడో పెద్ద దొంగ, నువ్వు చేసేది చిన్న దొంగతనం అంతే. అర్థం కాలా? పేదవాళ్ళని వాడు దోచుకుంటున్నాడు. దోచుకున్న డబ్బుని నువ్వు దోచుకోబోతున్నావు. దాంట్లో ఏముంది? నటరాజ్ అన్నయ్య చెప్పింది కరెక్ట్గానే ఉంది. బయట చూసి ఏమో అనుకున్నాను, లోపలికొచ్చి చూస్తే అదిరిపోయింది. 10 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. రా. ఎవడో మనకంటే ముందొచ్చి మొత్తం దోచుకుపోయాడు. ఏ విజయ్, ఆ నటరాజును మనకిచ్చినట్టుగానే ఈ అడ్రస్ ఇంకెవరికైనా ఇచ్చుంటాడా? అలా చేసుండడు. ఎక్కడో తప్పు జరిగింది. ఎవడో మేధావి మనల్ని ఫూల్సం చేశాడు. హలో, పోలీస్ ఇన్స్పెక్టరా? బంజారా హిల్స్ 12th మెయిన్ రోడ్ 5th బ్లాక్. ఈ ఇంట్లో దోపిడీ జరుగుతోంది. వెంటనే వెళ్ళి చూడండి. ఎవరు మీరు? దోపిడీ జరుగుతోందని చెప్తుంటే నా వివరాలు అడుగుతారేంటి? ముందు వెళ్ళి పని చూడండి సార్, త్వరగా వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం విజయ్? ఏం చేద్దామా? ముందు ఇక్కడి నుంచి అర్జెంటుగా బయటపడాలి, లేదంటే ప్రమాదం. ఏమైంది విజయ్? పోలీస్ జీప్ ఎందుకు వచ్చింది? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద వెళ్దాం. ఇంట్లో దోపిడీ జరిగిందని ఎవరో ఫోన్ చేశారో, ముందు తలుపుది. లేదండి, అయ్యగారు గడేసుకుని లోపల నిద్రపోతున్నారు. కమాన్. నేనేం తప్పు చేయలేదు ఏం సార్. మాట్లాడుకో సార్, నువ్వు మాట్లాడుకో. నన్ను వదిలేయండి సార్. నువ్వు లోపలికి ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది. నాకేం తెలియదు సార్. ఏం తెలియకుండానే బీరోలో డబ్బు దోచుకున్నారా? సార్, షట్ అప్. సార్ నిజం చెప్తున్నాను సార్, నాకు దానికి ఏం సంబంధం లేదు సార్. హత్య చేసి పారిపోదాం అనుకున్నావా?